వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. 10 ఏళ్ల అధికారం, ఇప్పుడేమో ప్రతిపక్షం. ఇంత పెద్ద ట్రాక్ రికార్డు ఉన్న కారు పార్టీకి కుదుపులు కొత్తేమీ కాదు, తిరుగుబావుటాలకు లెక్కే లేదు. సిల్వర్ వేడుకలు జరుపుకున్న గులాబీ సేనలో కొత్తగా కుమ్ములాటలు. అధినేత కేసీఆర్ తనయ కవిత వ్యవహారంతో కొద్ది రోజులుగా ఇరకాటంలో పడ్డ బీఆర్ఎస్ కుదుపునకు గురైంది. మీడియాతో చిట్చాట్గా మాట్లాడుతూ కవిత చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని మరింత ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టాయి. తాజాగా బీఆర్ఎస్ నేత కేసీఆర్కు అత్యంత ఆప్తమిత్రుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అవినీతి భాగోతం బట్టబయలైంది. ఇన్ని ఒడిదుడుకుల మధ్య కారు ప్రయాణం సాఫీగా సాగుతుందా? బీఆర్ఎస్ హయాంలో సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల్లో కోట్ల రూపాయల్లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన ఆడిట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2017 నుండి 2020 మధ్య కాలంలో బిల్లులు లెక్కాపత్రాలు లేకుండా నిబంధనలు ఉల్లంఘించి ఇష్టారీతిన ఖర్చు చేసినట్లు గుర్తించారు. ముఖ్యంగా ప్రభుత్వ కొనుగోలు విధానాల ఉల్లంఘన, ఒప్పంద నిబంధనల్లో తేడాలు, అధికార దుర్వినియోగం, సేవల ధృవీకరణ లేకుండా చెల్లింపులు, లోపభూయిష్ట వస్తువుల స్వీకరణ, కాంట్రాక్టర్లతో సంభావ్య సహకారం వంటివి ఉన్నాయి. అయితే ఆ సమయంలో గురుకులాల సెక్రటరీగా ప్రస్తుత బీఆర్ఎస్ నేతగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉండడం గమనార్హం. కోడింగ్ స్కూల్స్ ప్రాజెక్టులో ఏడాదికి 4 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన పనులకు అనుమతులు లేకుండానే 92 లక్షలు అధికంగా చెల్లించారని ఆడిట్ నివేదికలో పేర్కొన్నారు. 2 స్కూళ్లకు మాత్రమే అనుమతి ఉన్న స్థలాలు లేదా స్కూళ్ల సంఖ్యను వివరించకుండా ఒప్పందం చేసుకున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. టెండర్లు ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా నిర్వహించకపోవడం, విద్యార్థుల సంఖ్య, సిబ్బంది అర్హతల వంటి కీలక నిబంధనలను పూర్తిగా విస్మరించి అమలు చేశారని గుర్తించారు. బ్యాంకు గ్యారంటీ లేకుండానే 90% ముందస్తు చెల్లింపులు చేశారని, ఇది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని రిపోర్టులో పేర్కొన్నారు. ఒప్పందం కుదిరిన తర్వాత కార్యదర్శి స్వయంగా సెక్యూరిటీ డిపాజిట్ను మాఫీ చేయడం ద్వారా టెండర్ నిబంధనలు మార్చారని, ఇది కూడా నిబంధనలకు విరుద్ధమేనని రిపోర్టులో పొందుపరిచారు. కేవలం ఒక స్కూల్, ఒక కాలేజ్ మాత్రమే స్థాపించబడి పనిచేస్తున్న 2 స్కూళ్లు, ఒక కాలేజ్ కోసం చెల్లింపు చేయడం ద్వారా 97 లక్షల రూపాయల అధిక చెల్లింపులు చేశారని, తప్పుడు టీడీఎస్ రేట్లు వర్తింప చేయడం ద్వారా పన్ను ఎగవేతకు అవకాశం కల్పించారని నివేదికలో పేర్కొన్నారు. టాపర్ లైసెన్సులు ప్రాజెక్టు ఖర్చు ఏటా 20 కోట్లు అని టెండర్ లేదా ఒప్పందంలో పేర్కొనకుండా ఈ ప్రొక్యూర్మెంట్ నుంచి తప్పించారు. సిటీఓ సేవల స్వీకరణను ధృవీకరించకుండా సర్టిఫికేట్ జారీ చేశారు. లైసెన్సుల వినియోగంపై ఎటువంటి డేటా లేకుండా ఏజెన్సీకి 2 కోట్ల రూపాయలు చెల్లించారని ఆడిట్ రిపోర్టులో పేర్కొన్నారు. డెలివరీ ధృవీకరణకు ముందే బ్యాంకు గ్యారంటీ విడుదల చేయడం ద్వారా ఒప్పందాన్ని ఉల్లంఘించారని వివరించారు. ఇక రైట్స్ లిమిటెడ్ పరిశీలనలో యూనిఫామ్స్ నాణ్యత ప్రమాణాలు లేకపోవడంతో తిరస్కరించారని, అయినా వాటిని స్వీకరించి పంపిణీ చేశారని ఆడిట్ రిపోర్టులో వివరించారు. అంతేకాకుండా 9 కోట్ల రూపాయలు చెల్లించి సరఫరాదారునికి అనుచిత లాభాన్ని కల్పించారని పేర్కొన్నారు. ఇక 2017-18లో అనుమతించిన రేట్లకు బదులుగా 2021 రేట్లను వర్తింప చేయడం ద్వారా 76 లక్షల రూపాయల అధిక చెల్లింపులు చేశారని నివేదికలో వెల్లడించారు.
విద్యుత్ సామాగ్రి కొనుగోలులో ₹1,38,00,000 అవకతవకలు జరిగినట్లుగా గుర్తించారు. టెండర్ ప్రక్రియ ఈ ప్లాట్ఫామ్ ద్వారా నిర్వహించకపోవడం, ఐఎస్ఐ సర్టిఫికేట్లు, అనుమతులు లేని సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించడం వంటివి చేశారని రిపోర్టులో పేర్కొన్నారు. వారంటీ అనేది ఆర్డర్ తేదీ నుండి ప్రారంభమవడం వల్ల డెలివరీ తర్వాత వచ్చిన లోపాలపై వారంటీ వర్తించలేదని, దీంతో ₹1,38,00,000 విలువైన లోపభూయిష్ట వస్తువులు మార్చలేకపోయారని, ఒప్పందాలు లేకుండా చెల్లింపులు చేశారని రిపోర్టులో పేర్కొన్నారు. ఇక డైట్ క్లీనింగ్ పరీక్షా ఫీజుల కోసం సరైన ఒప్పందాలు లేకుండా చెల్లింపులు నమోదయ్యాయని, పలు బిల్లులు గల్లంత కావడం లేదా లెడ్జర్లతో అసమానతలు ఉండడం ద్వారా నిధుల దుర్వినియోగం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని ఆడిట్ రిపోర్టులో పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక దశాబ్ద కాలం తెలంగాణ రాజకీయాలను శాసించిన బీఆర్ఎస్ పార్టీలో కవిత రాసిన లేఖ ప్రకంపనలు క్రియేట్ చేస్తుంది. ఆ పార్టీ చరిత్రలో కవిత ఎపిసోడ్ భారీ కుదుపుగా మారింది. పార్టీ నేతలంతా బతుకమ్మలా భావించే కవితమ్మ ఒక్కసారిగా బరస్ట్ కావడం కారు పార్టీని కంగారు పెట్టిస్తుంది. మై డియర్ డాడీ అంటూ లేఖతో మొదలైన ఈ ఎపిసోడ్ నిన్నటి చిట్చాట్ వరకు అనేక మలుపులు కుదుపులతో రోజుకో ట్విస్ట్గా మారిపోయింది. పార్టీలో చోటు చేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలతో పార్టీ క్యాడర్ కన్ఫ్యూజన్గా మారింది. క్యాడర్ అంతా పార్టీ అధిష్టానం వైపు ఉండాలా లేక కవిత వైపు చూడాలా అనేది ఎటూ తేల్చుకోలేక అయోమయంలో పడిపోతున్నారు. అయితే తెలంగాణ రాజకీయ చరిత్రలో ఎన్నో సవాళ్లను తనదైన చాతుర్యంతో చక్కదిద్దుకున్న కేసీఆర్ ఈ కుదుపు విషయంలో సైలెన్స్ వీడకపోవడం ఇప్పుడు క్యాడర్కు మరింత అయోమయంలోకి నెట్టుతుందనే చర్చ జోరుగా వినిపిస్తుంది. కారు పార్టీలో కవిత కామెంట్స్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంటే, మరోవైపు సర్కార్ స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టడం గులాబీ పార్టీని మరింత టెన్షన్ పెట్టించే అంశంగా మారింది. ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే కాంగ్రెస్కు షాక్ తప్పదని ఇన్నాళ్లు బీఆర్ఎస్ ప్రచారం చేస్తూ వచ్చింది. ప్రజా వ్యతిరేకత వల్లే ఎన్నికలు నిర్వహించడం లేదని విమర్శలు సైతం గుప్పించింది. అయితే ప్రభుత్వం మాత్రం ముఖ్యమైన పథకాలను అమలు చేస్తూ ప్రజల్లోకి వెళ్లేలా కసరత్తు చేసుకుంటూ వస్తుంది. ఈ క్రమంలో జూన్ చివరికి లేదా జూలై తొలివారంలో షెడ్యూల్ రిలీజ్ చేసి 15 ఆగస్టు లోపు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సమయంలో కవిత లేఖ ప్రకంపనలు గులాబీ పార్టీ క్యాడర్ను టెన్షన్లోకి నెట్టేసినట్టయింది. రాష్ట్రంలో రాబోయే ఏ ఎన్నిక అయినా గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేసిన కారు పార్టీ శ్రేణులు తాజా పరిణామాలతో డైలమాలో పడినట్లు చర్చ జరుగుతుంది. తాజా పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే అంతలోపు సర్దుకుంటుందా లేక ఈ పరిణామాలు ప్రత్యర్థులకు ఆయుధంగా మారి పార్టీని మరింత డ్యామేజ్ చేస్తాయా అనేది చర్చనీయాంశంగా మారింది. లేఖాస్త్రంతో కవిత సొంత పార్టీపై చేసిన ఆరోపణలు, సంధించిన ప్రశ్నలు హాట్ టాపిక్గా మారాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ను బీజేపీతో విలీనం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కవిత చెప్పడం ఇది నిజమేనని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చెప్పడం కాంగ్రెస్కు అనుకూలంగా మారబోతున్నదని టాక్ వినిపిస్తుంది. నిజానికి బీఆర్ఎస్లో ఎవరి వర్గాలు ఎన్ని ఉన్నా ఆ పార్టీకి ముస్లిం, క్రిస్టియన్స్ సైతం పెద్ద సంఖ్యలో మద్దతుగా నిలుస్తూ వస్తున్నారు. బీజేపీతో బీఆర్ఎస్ సంబంధాలు ఉన్నాయని కాంగ్రెస్ చాలా కాలంగా ప్రచారం చేస్తున్న కేసీఆర్పై ఉన్న అభిమానంతో ఈ రెండు వర్గాలు ఈ వాదనను ఇన్నాళ్లు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ రెండు పార్టీల మధ్య అండర్స్టాండింగ్ వ్యవహారాలు నిజమేనని స్వయంగా కవిత చెప్పడంతో ఇప్పుడు ఈ వర్గాలు బీఆర్ఎస్ వెంట ఏ మేరకు మద్దతుగా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. అసలే అధికారం లేక అవస్థలు పడుతున్న గులాబీ పార్టీని తాజా పరిణామాలు ఎటువైపు తీసుకెళ్తాయో చూడాలి మరి. పదేళ్ల అధికారం, ఇప్పుడేమో ప్రతిపక్షం. ఇంత పెద్ద ట్రాక్ రికార్డు ఉన్న కారు పార్టీకి కుదుపులు కొత్తేమీ కాదు. తిరుగుబావుటాలకు లెక్కే లేదు.
సిల్వర్ వేడుకలు జరుపుకున్న గులాబీ సేనలో కొత్తగా కుమ్ములాటలు. అధినేత కేసీఆర్ తనయ కవిత వ్యవహారంలో కొద్ది రోజులుగా ఇరకాటంలో పడ్డ బీఆర్ఎస్ కుదుపునకు గురైంది. మీడియాతో చిట్చాట్గా మాట్లాడుతూ కవిత చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని మరింత ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టాయి. తాజాగా బీఆర్ఎస్ నేత కేసీఆర్కు అత్యంత ఆప్తమిత్రుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అవినీతి భాగోతం బట్టబయలైంది. ఇన్ని ఒడిదొడుకుల మధ్య కారు ప్రయాణం సాఫీగా సాగుతుందా? ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి అనలిస్ట్ కోటేశ్వరరావు గారు ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే సార్, బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది? ఒక పక్క ఏదైతే ప్రభుత్వం చేసిన ఆడిట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన అవకతవకలు బయటపడడం ఒక పక్క, కవిత ఎపిసోడ్ ఒక పక్క బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తుంది. సో ముందుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన అవకతవకలు ఆడిట్ రూపంలో బయటపడ్డాయి. సో దానిపైన మీ స్పందన ఏంటి? ఎవరైనా కానీ అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు వ్యవహరించినటువంటి సందర్భాల్లో ఆడిట్ లేదా ఇతరత్ర రూపాల్లో కూడా ఏవైనా అవకతవకలు బయటపడితే వాటి మీద నిర్ధారించుకొని అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటంలో ఎలాంటి సందేహం లేదు. దానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మినహాయింపు కూడా కాదనేది నా అభిప్రాయం. ఎవరైనా కావచ్చు. అది నిజంగా ఆయన స్వయంగా అవినీతి పాల్పడ్డారా లేకపోతే ఇతరత్రగా జరిగిందా ఏమిటనేటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఉందనేది స్పష్టం. అయితే ముఖ్యంగా సార్, ఓన్లీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు బయటికి రావడం, ఇప్పటికెప్పుడు ఆడిట్ నిర్వహించడం, ఆయన పేరు మాత్రమే బయటకు రావడం వెనుక ఆంతర్యం ఏమైనా ఉందా? సో అంటే మిగతా నేతల పేర్లు కానీ మిగతా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కీలక నేతలు ఎవరి పేర్లు బయటకు రాకుండా కేవలం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేరు మాత్రమే బయటికి రావడం వెనక ఏంటి ఆంతర్యం? అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన ఒక అధికారిగా పనిచేశారు. ఆ అధికారిగా పనిచేస్తున్నప్పుడు ఆయన స్కూల్ ప్రాజెక్టులు కావచ్చు లేకపోతే ఇతరత్ర చేసినటువంటి ఖర్చుకి సంబంధించినటువంటి జవాబుదారీతనం ఆయన మీదనే ఉంటుంది. అందువల్ల ఆయన ఉద్యోగం మానేసి రాజకీయాల్లో చేరిన తర్వాత బీఆర్ఎస్, తర్వాత మొత్తం బీఎస్పీ, తర్వాత బీఆర్ఎస్ లో చేరిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఆడిట్ కావచ్చు లేకపోతే విచారణ కావచ్చు, దానిలో తేలితే ఆయన ఒక్కళ్ళే బాధ్యులు అవుతారు తప్ప మొత్తం ఇతర బీఆర్ఎస్ నాయకులకి సంబంధం ఏముంటుంది? ఉండదు కదా. అధికారయుతంగా నిర్వహించినటువంటి వాటిల్లో అదే ఇతరత్ర ఒక గ్రూప్ గానో లేకపోతే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉన్నవాళ్ళు లేకపోతే ఇతరులు కాంట్రాక్టర్లు అట్లాంటిది అయితే అది వేరు. అందువల్ల నిజానికి ఏం జరిగింది ఏమిటనేటువంటిది ఇంకా వెల్లడి కావాల్సి ఉంటుంది. ఒక ఆడిట్ దాన్ని బట్టే నిర్ధారించలేము. ఎందుకంటే అనేక విషయాలు మనం చూస్తున్నాం. కాకి నివేదికల్లో అనేక విషయాలు చెప్తుంటారు. ఆ కాకి నివేదికల్లో చెప్పిన వాటన్నింటినీ కూడా తర్వాత మళ్ళా ప్రభుత్వం వివరణ అడగటం, ఆ వివరణ తీసుకున్న తర్వాత సంతృప్తి చెందటం లేకపోతే చర్యలు తీసుకోవటం, ఇటువంటి అన్ని కూడా జరుగుతాయి. అందువల్ల ఇది కూడా అలాంటిదేనా అనేటువంటిది చూడాల్సి ఉంది. ఫర్దర్ గా దర్యాప్తు చేయాలి.
సరే, ఇది ప్రభుత్వం అంటే పార్టీ పరంగా ఆడిట్ చేశారు అని అనుకోవాలా? లేదు అని అంటే ఇది చట్టబద్ధంగానే ఆడిట్ ప్రక్రియ అనేది జరుగుతుందా అనుకోవాలా? అంటే రాజకీయాలకి అతీతంగా ఈ ఆడిట్ ప్రక్రియ ఉంటుందా? లేదు అని అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ పరంగా చేసిన ఆడిట్ అనుకోవచ్చా? పార్టీ పరంగా చేసిన ఆడిట్ అనేటువంటిది ఉండదు. పార్టీ పరంగా ఆరోపణలు చేయొచ్చు, లేకపోతే ఏదైనా ఆధారాలు దొరికితే దాన్ని చెప్పొచ్చు తప్ప ఆడిట్ అనేటువంటిది ప్రభుత్వ శాఖలకు సంబంధించి వాళ్ళే చేస్తారు. ముఖ్యంగా దానికి సంబంధించినటువంటి ఆడిట్ చేయిస్తుంది అంతే తప్ప అదేమి ప్రైవేట్ ఆడిట్ కూడా జరిగేందుకు అవకాశం లేదు. డెఫినెట్ గా అది ప్రభుత్వ ఆడిట్ మాత్రమే చేసి ఉంటారు అంతే తప్ప ప్రైవేట్ గా చేయడానికి లేదు, పార్టీ తరఫున చేయడానికి కూడా లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం, బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ఎన్నో ఒడిదొడుకుల్ని ఎదుర్కొని ఎంతో రాజకీయ చతురతతో తెలంగాణ సాధించిన వ్యక్తి. బీఆర్ఎస్ని అధికారంలోకి తీసుకురావడం, 10 ఏళ్ల పాటు అధికారంలో ముఖ్యమంత్రిగా సక్సెస్ఫుల్గా ఉండడం, ఇన్ని విజయాలు సాధించిన కేసీఆర్కు కవిత రూపంలో కాస్త ఇబ్బందికర పరిస్థితి అయితే తలెత్తింది. సో ఏంటి కేసీఆర్ ఎలా డీల్ చేయబోతున్నారు దీన్ని? అసలు కవిత ఎందుకు ఇలాగా రివర్స్ అయ్యి మాట్లాడుతుంది బీఆర్ఎస్ పార్టీ మీద అని మీ అభిప్రాయం ఏంటి? కవిత బీఆర్ఎస్ నాయకత్వం లేదా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరు మీద ఆమె లేఖ రాశారు. ఆ రాసినటువంటి లేఖను మరి బీఆర్ఎస్ లో ఉన్నటువంటి పెద్దలు ఎవరు బయట పెట్టారు? స్వయంగా కేసీఆరే దాన్ని కావాలని బయట పెట్టారా, లేకపోతే కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి లేఖను ఇతరులు ఎవరైనా తస్కరించి లేకపోతే మరో విధంగా చూడండి ఇట్లా రాసింది మా కవిత అని లేఖ ఇచ్చి చూడమంటే వాళ్ళు ఏమన్నా ఫోటో కాపీ తీసుకొని దాన్ని ఆ విధంగా చేశారా ఏమిటనేటువంటిది కేసీఆర్ నోరు విప్పాలి. కేసీఆర్ నోరు విప్పకుండా లేఖ సంగతి అనేటువంటిది మనకు తెలియదు. రెండోది, ఆ లేఖలో ప్రస్తావించినటువంటి అంశం విధానానికి సంబంధించినటువంటి అంశం. బీజేపీ పట్ల బీఆర్ఎస్ మెతక వైఖరి వహిస్తా ఉంది అనేటువంటి రాజకీయపరమైనటువంటి విమర్శ ఆమె లేవనెత్తారు. అందువలన మరి ఆ రాజకీయపరమైనటువంటి విమర్శకి దానికి సమాధానం చెప్పకుండా అసలు లేఖ రాయటం ఏమిటి, లేకపోతే తిరుగుబాటు చేయటం ఏంటి అనే పద్ధతుల్లో మాట్లాడుతున్నారు తప్ప ఇంతవరకు ఆ రాజకీయపరమైనటువంటి దానికి అది ఏమిటి, అది ఉన్నదా లేదా, అటువంటి ఎలిమెంట్ ఉన్నదా లేదా, లేకపోయేట్లయితే కవిత గారు తప్పుడు ఆరోపణ చేస్తున్నారు లేదా ఇతరత్ర కారణాలని ఈ పేరుతో చేస్తున్నారని అదైనా చెప్పాలి. ఇంతవరకు మరి వాళ్ళు ఎవరు పార్టీ అధ్యక్షుడు గాని లేదా కార్యనిర్వాహక అధ్యక్షుడు గాని మరొకళ్ళు ఎవరు కూడా ఇంతవరకు ఏమి మాట్లాడలేదు కదా. ఎన్నో సందర్భాల్లో పార్టీ ఒడిదుడుకులో ఉన్న పరిస్థితుల్లో కూడా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న కేసీఆర్ ఏదైతే ఇలాంటివి చాలా ఆయన రాజకీయ అనుభవంలో ఇలాంటివి చాలా విషయాల్లో కూడా ఆయన మాటలతో ఆయన చతురతతో పార్టీని బయటపడేశాడు. కానీ కవిత విషయానికి వచ్చేసరికి ఆయన మౌనం ఎలా అనుకోవాలి మనం? అంటే పార్టీ పరంగా మాట్లాడలేకపోవడం, కవిత విషయంలో ఆయన వైఖరి ఇప్పటి వరకు ఉన్న ఆయన రాజకీయ అనుభవానికి పూర్తి భిన్నంగా ఉంది. దీన్ని ఎలా చూడాలి? కవిత విషయంలో కేసీఆర్ వైఖరి ఏంటి? బీఆర్ఎస్ అనేటువంటిది ఒక కుటుంబ పార్టీ. ఆ కుటుంబంలో ఒక తండ్రి, ఒక కొడుకు, ఒక కూతురు, ఒక మేనల్లుడు, ఈ నలుగురు మధ్య నడుస్తున్నటువంటి ఒక కుటుంబ పార్టీ అది. అటువంటి కుటుంబ పార్టీ కాకుండా మిగిలినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఈ విధమైనటువంటి దానికి లేకపోతే ఇంకో విధంగా కనుక డిఫై చేసి ఉంటే ఏం జరిగిందో మనం చూసాం. మాజీ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి రాజయ్యని ఎట్లా తప్పించారో, అదేవిధంగా ఈటల రాజేందర్ని ఏ విధంగా బయటికి పంపించారో, ఇంకా ఇలాంటి వాళ్ళందరినీ అనేక మంది ఉదాహరణకు మనం చెప్పుకోవచ్చు. కానీ ఆ కుటుంబానికి చెందినటువంటి 4 స్తంభాల్లో కవిత అనేటువంటిది ఒక స్తంభం. ఆ స్తంభమే ఇవాళ సమస్యగా మారిన తర్వాత కేసీఆర్ దాని గురించి వెంటనే స్పందించకపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని ఏమైనా బహిష్కరిస్తారా, లేకపోతే ఆయన చెప్పినటువంటి దాని మీద చెప్తారా? నిన్న మా ఆయన స్వయంగా చెప్పారు, నేను కేసీఆర్ తప్ప ఇంకెవరిని నేను లెక్క చేయను అని చెప్పేసి చెప్పారు. అంటే ఏంటి, కేటీఆర్ కార్యనిర్వాహక అధ్యక్షుడు అయితే అధ్యక్షుడు కావచ్చు, ప్రోటోకాల్ ప్రకారం అధ్యక్షుడు కావచ్చు, కానీ నాకు నాయకుడు మాత్రం కేసీఆర్, నేను ఇంకెవరిని లెక్క చేయను అని చెప్పేసి ఆమె స్పష్టంగా చెప్పారు. చెప్పిన తర్వాత మరి పార్టీ క్రమశిక్షణ కిందకి వస్తుందా, లేకపోతే పార్టీలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం కిందకి వస్తుందా?
కేసీఆర్ మౌనంగా ఉన్నారు కదా, నోరు విప్పాలి కదా. నోరు విప్పకుండా మరి ఏం చేద్దామని పార్టీని, రేపు ఇవాళ కవిత ఆ విధంగా మాట్లాడిన తర్వాత ఏమి చేయకపోతే రేపు మిగిలినటువంటి జిల్లాల్లో కావచ్చు లేదా రాష్ట్రంలో ఎవరైనా కానీ అధినాయకత్వం మీద అదే విధమైనటువంటి విమర్శలు లేదా అదే విధమైనటువంటి తిరుగుబాటు ధోరణి ప్రకటిస్తే సహిస్తారా? ఇవన్నీ ప్రశ్నలు. వాళ్ళు సొంతంగా తెచ్చుకున్నటువంటి సమస్యలే ఇవన్నీ. ముఖ్యంగా ఇది అన్నా చెల్లెల పార్టీ కోటేశ్వరరావు గారు, ఇది అన్నా చెల్లెల మధ్య వివాదంగానే కనిపిస్తూ ఉంది. ఎందుకు అని అంటే కేటీఆర్ ఏదైతే పార్టీ అంతర్గత విషయాలు బయట మాట్లాడకూడదు ఆయన చెప్పిన నేపథ్యంలో కవిత అంతర్గతంగా మాట్లాడడానికి ఏముంది, అందుకే నేను బయట మాట్లాడానని కేటీఆర్ పేరు ప్రస్తావించకుండా ఆమె నిన్న వ్యాఖ్యానించడం జరిగింది. సో దీన్ని బట్టి అన్నా చెల్లెల మధ్య ఇది వివాదంగా ఉంది. సో అందుకే కేసీఆర్ ఈ విషయంలో ఎటు తేల్చుకోలేక అటువైపు కొడుకు ఇటువైపు కూతురు, అందుకని డైలమాలో సైలెంట్గా ఉండిపోయాడు అనుకోవాలా? అంతర్గత విషయాలు అంటే కవిత గారు ఏం చెప్తున్నారు లేదా మిగతా వాళ్ళు ఏందో చెప్తున్నారు. నేను గతంలో కూడా అనేక లేఖలు రాశాను. ఆ లేఖలు రాసిన తర్వాత మా నాన్న లేదా మా కేసీఆర్ అధ్యక్షుడు వాటిని చదివి ఇచ్చేసేవారు. ఈసారి నేను రాసినటువంటి లేఖ కూడా అలాంటిదే. ఆ లేఖని ఆయన ఆ విధంగా చేయలేదు. ఆ లేఖను బయట పెట్టింది నేను కాదు కదా, నా వైపు నుంచి నేను బయట పెట్టలేదు. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? ఆమె లేఖలు రాయటం అనేటువంటిది తన అభిప్రాయాలు ఆమోదం తెలపడం కావచ్చు, లేకపోతే భిన్నాభిప్రాయం కావచ్చు, ఏమైనప్పటికీ ఆమె ఆ లేఖల రూపంలో రాశారు, దాన్ని బయట పెట్టారు. దాన్ని బయట పెట్టిన తర్వాత కేటీఆర్ స్పందన బహిరంగంగా చేయకూడదంటే ఎవరు చేశారు? ఆమె లేఖ బయట స్వయంగా బయట పెట్టుంటే లేదా బహిరంగ లేఖ రాసి ఉంటే కవిత తప్పు. కానీ ఆవిడ అట్లాంటిది ఏం చేయలేదు కదా. తన అభిప్రాయాన్ని ఒక లేఖ రూపంలో తండ్రికి రాశారు, అది బయటకు వచ్చింది. దాని సంగతి తేల్చకుండా బయట మాట్లాడకూడదని చెప్పేసి కవిత మీద పరోక్షంగా చెప్తే ఆమె కూడా పరోక్షంగా చెప్తుంది. నేను ఎక్కడ కేటీఆర్ పేరు ఎత్తలేదు కదా ఆమె కూడా. అందుకని స్టార్ట్ చేసింది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే కేసీఆర్ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, మీ విశ్లేషణ అందించినందుకు. సో అయితే బీఆర్ఎస్ పార్టీలో అటుపక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇష్యూ, ఇటుపక్క కవిత ఇష్యూ అనేది తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. ముఖ్యంగా కవిత విషయం ఏదైతే కవిత వర్సెస్ కేటీఆర్గా మారిన తరుణంలో బీఆర్ఎస్ పార్టీ ఎలా వ్యవహరించబోతుంది, రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో దీని ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇది ఇవాల్టి బీఆర్కే ఇన్ డెప్త్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.